అయితే వాళ్ళు దొంగతనంగా బార్డర్ క్రాస్ చేసుకుంటూ వచ్చిండ్రు వాళ్ళు. ఏ వీసాలు లేకుండా, పాస్పోర్ట్ లేకుండా ఒక బార్డర్ అనేది క్రాస్ చేసుకుంటూ వచ్చిండ్రు. ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళని పట్టుకొచ్చిన వాళ్ళని వాళ్ళు డిపోర్ట్ చేశారు. తర్వాత నేను చూసినా కూడా కొందరు ఏంటంటే కొందరు పిల్లలు అంటే 20 years వాళ్ళని కూడా పిల్లలు అనొచ్చు పిల్లలు అనొచ్చు, కానీ వాళ్ళు ఏం చేసినట్టు కొన్ని డ్రగ్స్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళని మాత్రం వాళ్ళని కూడా పికప్ చేసుకొని వాళ్ళని కూడా ఇమిగ్రేషన్ జైల్లో పెట్టి వాళ్ళని కూడా డిపోర్ట్ చేయడానికి ప్లాన్ సన్నాలు అవుతున్నాయి. అటువంటి తప్పితే నార్మల్గా స్టూడెంట్స్ పోయిన వాళ్ళని ఎవరిని కూడా ఇంత మటుకు ఎవరిని కూడా పట్టుకొచ్చి డిపోర్ట్ చేయలేదు. ఐస్ అని ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అన్నది నేనైతే ఇక్కడ వినలేదు. కాకపోతే ఏంటంటే రైట్స్ అయితానే అక్కడైతానే ఇక్కడైతానే అంటున్నారు, కానీ మళ్ళీ మీరు కరెక్ట్గా ఎంక్వైరీ చేస్తే ఎక్కడ రైట్స్ అయినా నాకు చెప్పు, ఏ రెస్టారెంట్ అయినా చెప్పు అని ఖచ్చితంగా అడిగితే ఎవరు చెప్తలేరు. ఇక్కడైనా అక్కడైనా అదిగో పులి. ఇప్పుడు వాళ్ళు ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అడిగినప్పుడు వాళ్ళు క్లియర్గా ఏం చెప్పారంటే, ఇప్పుడు మా టార్గెట్ అలా ఎవరైతే క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయో, మేజర్ క్రిమినల్ రికార్డ్స్, అవి కూడా చిన్న చిన్న క్రైమ్స్ కాదు, మేజర్ క్రైమ్స్ రికార్డ్స్ ఉన్నాయో వాళ్ళని తీసుకుపోయి మేము బయట ఇస్తాము. లేదా అంటే ఎవరికైతే ఆల్రెడీ డిపోర్టేషన్ ఆర్డర్స్ వచ్చినాయో, అంటే కోర్టు నుంచి జడ్జి నుంచి ఆల్రెడీ నువ్వు డిపోర్ట్ చేస్తామని వీడు అబ్స్కాండ్ అయిపోయి అక్కడే ఉన్నాడు, అటువంటి వాళ్ళను వాళ్ళు పట్టుకుంటారు తప్పితే నార్మల్ ఇల్లీగల్ వాళ్ళు నార్మల్ వాళ్ళు కూడా పట్టుకుంటలేరు. మన వాళ్ళు చాలా మటుకు చాలా తక్కువ మంది, అట్లీస్ట్ మన వాళ్ళు స్టూడెంట్స్గా పోయిన వాళ్ళు మాత్రం ఇబ్బంది లేదు.